అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా దివ్యాంగులందరికీ ఒక గొప్ప శుభవార్తను చెప్పాలా. అది ఏందని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దివ్యాంగులందరికీ రాత సహాయకులు అంటే దివ్యాంగులు రాసేకి ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళకందరికీ కూడా రాత సహాయకులు ఇస్తున్నారు. అది ఎట్లా ఏం కదా అనేది ఇప్పుడు చూద్దాం. 40% వైకల్యం నిబంధనను తొలగింపు, పరీక్షకు హాజరయ్యే వారికి వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు. ఢిల్లీ. వివిధ పరీక్షలకు హాజరయ్యే దివ్యాంగులు అందరూ రాత సహాయకులను పొందవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రతి ఒక్కరూ అంటే దివ్యాంగులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రాత పరీక్షకు రాసే వాళ్ళను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రామాణిక 40% వైఫల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం పొందిన వారికి మాత్రమే ఇప్పటి వరకు రాత సహాయకులు కోరే అర్హత ఉన్నది. అంటే వైకల్యం 40% ఉంది, చాలా రాసేకి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు మాత్రమే రాసే వాళ్ళను ఉండేది. కానీ ఇప్పుడు అట్లేం లేదు, ప్రతి ఒక్కరూ రాత సహాయకుల్ని పెట్టుకోవచ్చు. వికలాంగులందరూ అందరూ. జస్టిస్ జేబీ పార్దవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ప్రామాణిక వైఫల్యంతో సంబంధం లేకుండా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు అందరికీ రాత సహాయకులను సమకూర్చాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులు సక్రమంగా న్యాయబద్ధంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని పేర్కొన్నది. 2022 ఆగస్టు 10న కేంద్ర జారీ చేసిన అంతర్గత ఉత్తర్వులను పునఃపరిశీలించి దివ్యాంగులపై విధించిన ఆంక్షలను తొలగించడంతో పాటు వైకల్యం నిబంధనను సహేతుకంగా సడలించాలని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ఉద్యోగ నియామక సంస్థలు, పరీక్షల నిర్వాహకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. మార్గదర్శకాల ఆచరణపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నది. ఈ అంశంలో విద్యా సంస్థలను చైతన్యపరచాలని తెలిపింది. రాత సహాయకులు అందచేసే ధృవీకరణ పత్రం చెల్లుబాటు గడువును ప్రస్తుతం ఉన్న 6 నెలల నుంచి పొడిగించాలని ధర్మాసనం సూచించింది. పరీక్షలకు హాజరవ్వడానికి కాస్త ముందుగానే అభ్యర్థికి రాత సహాయకుడి మధ్య పరిచయం ఏర్పడడానికి సమయం ఇవ్వాలని తెలిపింది. తమ ఆదేశాల అమలుకు 2 నెలలు గడువు విధించింది. బ్యాంకు ఉద్యోగుల నియామక పరీక్ష రాసేందుకు సహాయకులు ఉండాలని సమకూర్చాలని కోరుతూ గుల్షన్ కుమార్ దరఖాస్తు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఇది చాలా గుడ్ న్యూస్. వైకల్యం ఉన్న వాళ్ళు అందరూ కూడా, దివ్యాంగులందరూ కూడా మీరు రాసే వాళ్ళను ఏర్పాటు చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఏమంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.